ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. పెనమలూరు గ్రామంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గత 44 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి వారి యొక్క మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు 50 మంది కూడా, భక్తులు 50 మంది కూడా సహాయ సహకారాలతో ఈ యొక్క 44 సంవత్సరంలో అయ్యప్ప స్వామి వారి యొక్క మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశాము. ఈ జరగబోయేప్పుడు రేపు జనవరి 26వ తారీఖు ఆఖరి ఆదివారం రోజున అయ్యప్ప స్వామి వారి యొక్క మహా అన్న సమారాధన కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయినాయి. కాబట్టి గ్రామ ప్రజలు 50 మంది కూడా ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనం 26వ తారీఖు ఆఖరి ఆదివారం రోజున జరగబోయే అయ్యప్ప స్వామి అన్న సమారాధన కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామ ప్రజలు, మన పెనమలూరు గ్రామ ప్రజలు, భక్తులు, స్వామి భక్తులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని, మీకు తోచిన విధంగా చక్కగా సహాయ సహకారాలు అందించాలని కూడా చుట్టుపక్కల గ్రామ ప్రజలకు, మరి భక్తులకు, అయ్యప్ప స్వామి భక్తులకు అందరికి కూడా మనవి చేసుకుంటున్నాము. ఈ యొక్క అన్న సమారాధనని మొట్టమొదటిసారిగా మన పెనమలూరు గ్రామంలో 81వ సంవత్సరంలో మన గురువు గోపాలకృష్ణయ్య గారు 100 మంది స్వాములతో శివాలయంలో మొదలుపెట్టారు. ఇప్పుడు సుమారుగా 35,000 నుంచి 40,000 దగ్గరగా ఈ యొక్క అన్న సమారాధనలో భక్తులు కానివ్వండి, పెనమలూరు గ్రామ వాస్తవులు కానివ్వండి, చుట్టుపక్కల గ్రామ వాస్తవులు కానీ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా. అలాగే ఈ సంవత్సరం కూడా విరివిగా పాల్గొని ఈ యొక్క అయ్యప్ప స్వామి అన్న సమారాధన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చుట్టుపక్కల గ్రామ ప్రజలకు, పెనమలూరు గ్రామ ప్రజలకు అందరికీ మనవి చేసుకుంటున్నాము. అలాగే పెనమలూరు గ్రామంలో ఈ యొక్క అన్న సమారాధన స్ఫూర్తిగా తీసుకుని వారింకి, చోడవరం చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా ఇలాంటి అన్నదాన కార్యక్రమాలని నిర్వర్తిస్తున్నాం. ఈ శరణమయ్యప్ప. రేపు 26వ తారీఖు ఆదివారము అయ్యప్ప స్వామి వారి యొక్క అన్న సమారాధన కార్యక్రమము మన పెనమలూరు గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్నది. ఈ సందర్భంగా అంతకు ముందు రోజు శనివారం ఉదయం 7 గంటలకు మన శివాలయంలో అయ్యప్ప స్వామి వారికి అభిషేకములు, విశేషమైన పూజా కార్యక్రమాలు జరుపబడును. తదనంతరము 9 గంటలకు స్వామివారు, అయ్యప్ప స్వామివారు గ్రామంలో గ్రామోత్సవం అంటే ఊరేగింపుగా, మరి మేళతాళాలతో, కోలాటంతో ఊరేగింపుగా గ్రామం మొత్తం కూడా గ్రామోత్సవం చేస్తారు. కావున విడివిగా అయ్యప్ప స్వామి భక్తులు మన గ్రామ ప్రజలు 50 మంది కూడా పాల్గొని ఈ యొక్క ఊరేగింపులో పాల్గొని అయ్యప్ప స్వామి వారి యొక్క కృపకు పాత్రలు కాగలరని గ్రామ ప్రజలు 50 మందికి కూడా మనవి చేసుకుంటున్నాం. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప.